I'll tell you the best weight loss tip I can give you all. Try to do a song with Ram Charan sir. You will become skinny in half a day. Hello, 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 hello. Baba Sira Sokka Sikkadi Povalo. మొత్తానికి పెద్ద పంచాయతీ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళింది. ఎవరా పెద్ద ఆయన అంటే తెలుసు కదా, దాసరి నారాయణరావు గారి తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద ఆయన అంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు. దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. ఎందుకంటే చిరంజీవి గారు కూడా చాలా కష్టపడి ఎక్కడి నుంచో అందరితోని తిట్టించుకొని నువ్వేం పైకి వస్తావరా అని అనిపించుకున్నటువంటి రోజుల నుంచి కష్టపడి పైకి వచ్చినటువంటి ఒక వ్యక్తి. అంటే ఎదుటి మనిషి కష్టం అతనికి తెలుసు అనమాట. సో అంత సింపుల్గా ఆయన మెగాస్టార్ కాలే. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు చూసి ఇవాళ రోజున మెగాస్టార్ అనమాట. ఒకప్పుడు ఏంటి అంటే దాసరి నారాయణరావు గారు ఇండస్ట్రీకి పెద్దగా ఉండేవాళ్ళు అని అంటుంటారనమాట. ఏ సమస్య వచ్చినా అందరూ ఆయన దగ్గరకు పోతే ఆయన పెద్ద మనిషిలాగా సాల్వ్ చేసేవాళ్ళు. ఆయన తర్వాత ఆయన లేని లోటు తీర్చే వాళ్ళంటూ ఎవరు లేరు, ఇండస్ట్రీని పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు అనుకున్న టైంలో మెగాస్టార్ గారు ఆబ్వియస్లీ ఆయన ఏ కాంట్రవర్సీలో ఇన్వాల్వ్ కాడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే అవసరమైతే ఒకటికి సహాయం చేయటం, ఆయన పని ఏదో ఆయన చూసుకోవడం తప్ప ఎక్కడ ఏ విషయంలో ఏలు పెట్టాడు. కానీ ఎవరన్నా సాయం కావాలని వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ సమస్య తీర్చుకుని ఉన్నాడు. ఇప్పుడు పోయి పెద్ద పంచాయతీ పెద్ద ఆయన దగ్గరకు వచ్చిందనమాట. అంటే కొడుకు సినిమాకే పంచాయతీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మన మెగాస్టార్ గారికి. పాపం అంటే ఇప్పుడు ఇక్కడ కొడుకు సినిమా గురించి ఆలోచించాలా, ప్రొడ్యూసర్ గురించి ఆలోచించాలా, లేదు ఇండస్ట్రీ ఆయన ఎదిగి ఆయనకు అన్నం పెట్టిన ఇండస్ట్రీ థియేటర్, ఏ థియేటర్ దగ్గర అయితే ఆయనకి టికెట్లు జనాలు కొని ఆయన సినిమా చూసి ఆయన అంత పెద్ద గొప్ప మెగాస్టార్ని చేసినటువంటి ఆ ఇండస్ట్రీ గురించి ఆలోచించాలా అనేది మాత్రం ఖచ్చితంగా పెద్ద హెడ్ఏక్. ఎందుకంటే ఇప్పుడు వేరే హీరో సినిమా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మెగాస్టార్ గారు తీసుకునేటువంటి నిర్ణయం డిఫరెంట్గా ఉండొచ్చు. ఇప్పుడు ఏంటంటే కొడుకు సినిమా, పెద్ద బడ్జెట్ సినిమా, భారీ ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్నటువంటి సినిమా, ఏ డెసిషన్ తీసుకున్నా ఇంపాక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు కూడా ఎట్లా తయారయ్యారంటే కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు. వీళ్ళేమో రేట్లు పెంచకపోతే మేమేమో అదే మన పర్సంటేజ్ ఇవ్వకపోతే మేము వేసుకోము, మీరు రేట్లు పెంచినా సరే మేము థియేటర్లలో పెంచాం సింగిల్ స్క్రీన్ అని వీళ్ళు అంటున్నారు. ఆ పక్క ప్రొడ్యూసర్లు సవ్వాలే లేదు, ఏదున్నా సరే మేము చిరంజీవితో మాట్లాడతాం అనుకుంటున్నా, చిరంజీవితో మాట్లాడితే ఏం జరుగుద్దో తెలుసా అని వాళ్ళు సవాల్ చేస్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో. మరి ఏది ఎంతవరకు కరెక్ట్ తెలియదులే కానీ మొత్తానికైతే పంచాయతీ పెద్ద ఆయన దగ్గరికి చేరింది. సో పెద్ద ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించారు మెగాస్టార్ గారు, ఎందుకంటే కష్టపడ్డ వ్యక్తి కాబట్టి. సో ఇది నేను పెద్ద రామ్ చరణ్ సినిమా అన్నట్టే చూడట్లేదు, ఇది ఒక ఇండస్ట్రీ సమస్య ఎలాగా చూస్తున్నా. అందుకనే మీకు ఎమికబుల్ సొల్యూషన్ అనేది నేను ఒక 2-3 రోజుల్లో అసలు అంటే వీళ్ళ డిమాండ్స్ ఏంటి, వీళ్ళు ఏం అడుగుతున్నారు అంటే ఇప్పుడు థియేటర్లు కూడా చెప్పడం ఏంటంటే సింగిల్ స్క్రీన్లు దాదాపు కూడా నీట్గా ఉండవు, టాయిలెట్స్ బాగుండవు. సో మన మరమ్మతులు చేయించాలి, జనాలకి ఫెసిలిటీస్ ఇప్పుడు మల్టీప్లెక్స్లో ఉండేటువంటి ఫెసిలిటీస్ ఆబ్వియస్లీ సింగిల్ స్క్రీన్స్లో ఉండవు. ఎందుకంటే సింగిల్ స్క్రీన్కి వచ్చేసి కొంత అన్ని క్లాసెస్ వాళ్ళు, లో క్లాస్ వాళ్ళు, హై క్లాస్ వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు అనమాట. అంటే ఒకప్పుడు మనం చూసిన ఎల్ టికెట్ల దగ్గర నుంచి సో ఇవాళ కొంచెం లోయర్ క్లాస్ టికెట్ అయింది, అది 50 రూపాయలకు 20 రూపాయలకు వచ్చినట్టుంది ఇప్పుడు. సో అలాంటి లోయర్ క్లాస్ టికెట్, ఇప్పుడు ఈ హయ్యర్ క్లాస్ టికెట్ 3 రకాలు ఉంటాయి అనమాట. సో ఈ మల్టీప్లెక్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఒకటే స్క్రీన్లో ఒకటే టికెట్. సో కొన్ని సీట్లు తక్కువ ఉన్నా కానీ ఏంటంటే చాలా క్లాస్గా ఉంటుంది, లుక్ బాగుంటుంది, మెయింటెనెన్స్ బాగుంటుంది. సో అదే లెవెల్లో వాళ్ళు డబ్బులు కూడా తీసుకుంటూ ఉంటారు అనమాట. 600 పెట్టి పాప్కార్న్ కొనుక్కోవాలి, 400 పెట్టి సినిమా చూడాలి. ఒక సినిమా చూసి బయటకు వచ్చేటప్పటికి ఇంకొక 500 ఎక్కడో పార్కింగ్లో వాటికి వీటికి ఖర్చు అయినా, తినడానికి ఖర్చు అయినా 1500 పర్ పర్సన్ వేసుకుంటే ఒక 4 సినిమాకి వెళ్తే ఒక 5000 లేచిపోతాయి. ఇక్కడ తిప్పి కొడితే ఒక 300-400 తోటి ఫ్యామిలీ మొత్తం చూసి మంచిగా ఇంటర్వెల్లో శనక్కాయలు కొనుక్కొని తిని రావచ్చు అనమాట. సో మరి థియేటర్లన్నీ మరి మేము కొంచెం నీట్గా చేయాలి కదా అని అడిగినప్పుడు ఇక వాళ్ళు కూడా చేయాలంటే మాకు డబ్బులు కావాలి, మాకు ఈ పర్సంటేజ్ విధానం వస్తేనే డబ్బులు వస్తేనే మేము ఏమన్నా చేయగలుగుతాము. సినిమాలు కూడా ఎట్లా తయారైనాయి అంటే ఈ ఓటీటీల పుణ్యమా అని ఒక్కరోజు కూడా ఆడట్లేదు. ఒక్కరోజు ఆడి ఆ థియేటర్ ఎందుకు అంటే ఇప్పుడు ఇదివరకు ఏంటంటే సినిమా రిలీజ్ అయినప్పుడు 1-2 థియేటర్లలో ఆడేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక థియేటర్కి ఎట్ ఏ టైము ఒక 500 మంది చూడగలిగారు అనుకోండి, రోజుకి చూస్తే మహా అయితే ఒక 2000 మంది చూడగలిగేవాళ్ళు. సో కానీ అలాంటిది ఇప్పుడు ఏంటంటే మొత్తం ఒకటేసారి మల్టీప్లెక్స్లో అక్కడ ఇక్కడ అన్ని చోట్ల వస్తున్నాయి. సో దాంతో ఏమైందంటే ఇక ఒక్క రోజులోనే ఇక చూడనోడు ఎవడు ఉండట్లే, అటు ఫ్యాన్స్తో సహా ఇటు చూడాల్సిన వాళ్ళు అందరూ చూసేస్తున్నారు అనమాట. సో
ఇక పెద్ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందా అంటే సెకండ్ డే చూడడానికి ఎవడు ఉండట్లేదు. ఇంకా నేను చూసారా ఎందుకు మరి ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే దగ్గర దగ్గర ఒక 100-200 థియేటర్లలో ఇంక్లూడింగ్ మల్టీప్లెక్స్లో ఇప్పుడు చందానగర్ కూకట్పల్లి ఏరియాలో ఎన్ని మల్టీప్లెక్స్లు ఉన్నాయి. సో అన్ని మల్టీప్లెక్స్లో సినిమా రిలీజ్ అవుతూ ఉంటే ఇంకా నెక్స్ట్ డే చూడాల్సిన ఎవరు సింగిల్ స్క్రీన్లలో ఎవరు చూస్తారు? సింగిల్ స్క్రీన్లో అయినా ఒకేసారి ఒక దగ్గర దగ్గర 400-500 మంది చూస్తున్నారు కదా. సో కాబట్టి ఏంటంటే మరి ఇక ఏంటి ఈ సమస్య పరిష్కారం అనేది తెలియదులే కానీ మొత్తానికి చిరంజీవి గారు అయితే సానుకూలంగా స్పందించారని చెప్పి దిల్ రాజు గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పారు. సో చూద్దాం మరి పెద్ద సినిమా అడ్డుకట్ట అనేది ఎందుకంటే ఎక్కువ రోజులు కూడా లేదు, ఒక 1 వీక్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఇంకా జూన్ 4 రిలీజ్ ఉంది కాబట్టి సో మరి ఎటు పోయి ఎటు వస్తుంది అనేది తెలియదు. మోస్ట్ ప్రాబ్లీ సాల్వ్ చేస్తారు, ఎందుకంటే చిరంజీవి గారు వెళ్ళింది అంటే అది ఇంకా అయిపోయినట్టే, సెటిల్ చేస్తారు. ఆయన ఇటు ప్రొడ్యూసర్తో మాట్లాడతారో అటు వాళ్ళతో మాట్లాడతారో. ఇప్పుడు ఎగ్జిబిటర్స్ వీళ్ళంతా వెళ్ళి కలిసారు కాబట్టి నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ కూడా మరి మెగాస్టార్ గారి దగ్గరికి వెళ్తారు, కూర్చొని మరి ఇటువైపు వీళ్ళ వాదనలు విన్నప్పుడు అటువైపు వాళ్ళ వాదనలు కూడా వినాలి కదా. సో మరి వాళ్ళకి ఆల్రెడీ ఇంత బడ్జెట్లో మేము ఖర్చు పెట్టాము, మళ్ళీ ఇంకా పర్సంటేజ్ ఇస్తే మళ్ళీ మాకు సినిమా ఆడకపోతే వచ్చే డబ్బులు వస్తే రావో, మా బాధలు ఎవరికి చెప్పుకోవాలని మరి వాళ్ళు అడుగుతారో ఏంటో తెలియదు. సో మొత్తానికి ఈ పెద్ద కష్టాలు తొందరలో తొలగిపోతాయేమో, ఒక 1 వీకే టైం ఉంది కాబట్టి అని అయితే మనం అనుకోవాలన్నమాట. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు నా ఛానల్లో మీరు చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్ నొక్కండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. బాయ్, హ్యావ్ గుడ్ డే.